ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో నరదిష్టి వల్ల ఏర్పడే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అత్యంత భయంకరమైన సమస్యలలో నరదృష్టి ఒకటి. నరదృష్టి చాలా భయంకరమైనది. ఎవరికైనా నరదృష్టి సోకితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. అవి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎన్నో సమస్యలకు ఈ నరదృష్టి దారితీస్తుంది. కాబట్టి ఎదురింటి చెడు కళ్ళు మీ కుటుంబంపై పడకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలి, దిష్టి తగిలిన వ్యక్తులలో ఏ లక్షణాలు కనిపిస్తాయి, ఇంటి గుమ్మానికి ఎలాంటి దిష్టి యంత్రాలు కట్టుకోవాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీకు నరదిష్టి తగిలితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం. ఎవరికైతే నరదిష్టి తగులుతుందో అలాంటి వ్యక్తులకు తలనొప్పి బాగా వస్తుంది. ఎన్ని మందులు వేసుకున్నా సరే నరదిష్టి వల్ల వచ్చే తలనొప్పి అస్సలు తగ్గదు. కాబట్టి మీకు కూడా తరచూ తలనొప్పి వస్తుంటే మీకు ఖచ్చితంగా నరదిష్టి తగిలిందని అర్థం. ఇక రెండవ లక్షణం ఏమిటంటే ఆకలి లేకపోవడం. నరదిష్టి తగిలిన వ్యక్తులకు అసలు ఆకలి వేయదు, ఏమీ తినాలనిపించదు. బలవంతంగా తిన్నా సరే తిన్న ఆహారం వంట పట్టదు, తినాలన్నా సరిగా ఆహారాన్ని తినలేరు. ఇలాంటి సమస్యలు మీలో ఉంటే మీకు ఖచ్చితంగా నరదిష్టి తగిలినట్టే. ఇక మూడవ లక్షణం ఏమిటంటే నరదిష్టి తగిలిన వ్యక్తులు ఎక్కువగా నిద్రపోతారు, బాగా బద్ధకంగా ఉంటారు, ఏ పని చేయలేరు, ఏ పని చేసినా త్వరగా శక్తిని కోల్పోతారు, ఎప్పుడూ నీరసంగా బలహీనంగా ఉంటారు, ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు, ఎల్లప్పుడూ చికాకుగా బలహీనంగా ఉంటారు. ఈ లక్షణాలు కూడా మీలో ఉంటే ఖచ్చితంగా మీకు దిష్టి తగిలిందని భావించాలి. ఇక నాలుగవ లక్షణం ఏమిటంటే నరదిష్టి తగిలిన వ్యక్తులకు తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా జ్వరం వస్తుంది. మీకు కూడా జ్వరం వస్తూ పోతూ ఉంటే గనక ఖచ్చితంగా దిష్టి తగిలిందని అర్థం చేసుకోండి. ఇక ఐదవ లక్షణం నరదిష్టి తగిలిన వ్యక్తులకు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మెడ నొప్పి మిమ్మల్ని బాగా వేధిస్తుంది. ఇక ఆరవ లక్షణం నరదిష్టి తగిలిన వ్యక్తులకు భయంకరమైన పీడకలలు వస్తాయి. పగలంతా నిద్రపోతారు, కానీ రాత్రి సమయంలో మాత్రం అస్సలు నిద్ర పట్టదు. అలాగే ఏ చిన్న శబ్దం వచ్చినా సరే వెంటనే ఉలిక్కిపడి నిద్రలోంచి లేస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే గనక మీకు ఖచ్చితంగా నరదిష్టి సోకినట్టే. ఇక ఏడవ లక్షణం ఏమిటంటే మీపైన ఎవరైనా క్షుద్ర పూజలు జరిపితే మీ శరీరమంతా సూదులతో గుచ్చినట్టుగా, తలలో నరాలు లాగుతున్నట్టుగా విపరీతమైన నొప్పి వస్తుంది. అలాగే ఎనిమిదవ లక్షణం ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడం, అలాగే శ్వాస ఆడకపోవడం, ఇలాంటి సమస్యలు మీలో ఉంటే గనక విపరీతమైన దిష్టి తగిలిందని భావించాలి. అలాగే 9వ లక్షణం ఏమిటంటే తులసి మొక్క ఎండిపోవడం, గుమ్మడికాయ కుళ్ళిపోవడం, అలాగే ఇంటి ముందు కుక్క ఏడవడం, ఇలాంటి సంకేతాలు కనిపించినా సరే మీ కుటుంబం మొత్తానికి దిష్టి తగిలిందని భావించాలి. ఇక చివరగా 10వ లక్షణం కంటి నుండి నీళ్లు కారడం, కళ్ళు ఎర్రగా మారడం. ఈ విధంగా నరదిష్టి తగిలిన వ్యక్తులకు ఖచ్చితంగా ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి. మీ కుటుంబానికి నరదిష్టి తగలకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో నిండిపోవాలంటే ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండేలా చూసుకోండి. ఏదైనా అమావాస్య రోజున ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానిని మంచిగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి.
నరదిష్టి సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే గుమ్మడికాయ కట్టలేని వారు ఒక దారానికి నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. నరదిష్టి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున మీ కుటుంబం అంతా ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. రాళ్ల ఉప్పు చెడు శక్తిని లాగేసి పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తుంది. అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా కర్పూరం పొగను వేయండి లేదా సాంబ్రాణి పొగ వేసుకోండి. తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి దిష్టి తగులుతుంది. కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా కాటుక బొట్టు పెట్టుకోవాలి. ముఖ్యంగా మీ చెవి వెనక భాగంలో నల్లని కాటుక బొట్టు పెట్టుకుంటే మీకు దిష్టి తగలకుండా ఉంటుంది. ఎవరికైనా దిష్టి తగిలిందని భావిస్తే ఎండు మిరపకాయలు అలాగే రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాలికి నల్లదారం కట్టుకోవాలి. నల్లదారం దిష్టిని గ్రహించి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మీ కాలికి నల్లదారం కట్టుకోండి లేదా మీ నడుముకు నల్లదారాన్ని కట్టుకోండి. ఇక బయట నుండి ఇంటికి వచ్చాక 1-2 సార్లు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మీ ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు చాలామంది కొత్త బట్టలు ధరించి అందంగా అలంకరించుకొని వెళ్తారు. దీనివల్ల ఇతరుల దృష్టి త్వరగా మీపైన పడుతుంది. కాబట్టి శుభకార్యం నుండి ఇంటికి రాగానే వెంటనే ఉప్పుతో దిష్టి తీసుకోండి. ప్రతినిత్యం జంతువులకు ఆహారం పెడితే కర్మ పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే దిష్టి ప్రభావాలు కూడా తగ్గుతాయి. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు అలాగే జంతువులకు ఆహారాన్ని పెట్టండి. మీ తలరాతను అద్భుతంగా మార్చుకోవాలంటే ఒక కొబ్బరికాయ పైన పచ్చకర్పూరాన్ని వెలిగించి ఆ కొబ్బరికాయతో దిష్టి తీసుకోండి. దిష్టి తీసిన కొబ్బరికాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి. ఈ విధంగా కొబ్బరికాయతో దిష్టి తీసుకుంటే మీ జాతకం అద్భుతంగా మారి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఇక ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్టు కానీ విభూతి బొట్టును కానీ ధరించి వెళ్ళండి. నరదిష్టి తగలకుండా ఉంటుంది. నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు పరిచయం లేని వ్యక్తులు ఎవరైనా వచ్చి తినడానికి ఏదైనా ఇస్తే అసలు తినకండి. అలాగే రోడ్డుపైన వెళ్ళేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలను పొరపాటున కూడా తొక్కకండి. దిష్టి తీసిన నిమ్మకాయ తొక్కితే ఖచ్చితంగా నరపీడ సమస్యలు ఏర్పడతాయి. ఇక చిక్కు తీసుకున్న వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మన వెంట్రుకల ద్వారానే క్షుద్ర పూజలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ తల వెంట్రుకలను ఎవ్వరికీ అమ్మకండి, లేదంటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఇక మనలో చాలామంది పాత బట్టలను దానం చేస్తూ ఉంటారు. మన బట్టల ద్వారా కూడా చెడు ప్రయోగాలు చేసే అవకాశాలు ఉంటాయట. కాబట్టి ముక్కు ముఖం తెలియని వారికి పాత బట్టలను దానం చేయకండి. మన ఇంటికి కూడా నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఇంటిని ఎప్పుడూ కూడా చీకటిగా ఉంచకూడదు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యకిరణాలు మీ ఇంట్లో పడేలా చూసుకోండి. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇక అత్యంత శక్తివంతమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి. ఏ ఇంటి ముందైతే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి దుష్ట శక్తులు అస్సలు ప్రవేశించలేవు. అలాగే చాలామంది ఆడవారు జుట్టు విరబోసుకొని బయట వెళ్తారు. స్త్రీలు జుట్టు విరబోసుకుంటే దుష్ట శక్తులు త్వరగా ఆకర్షిస్తాయి. కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని బయట తిరగరాదు. మీ కుటుంబానికి ఎంత మంచి జరిగినా గుట్టుగా దాచుకోండి. మీ సంతోషం, మీ విజయాలు, అలాగే మీ డబ్బు విషయాల గురించి ఎవరికీ చెప్పకండి. మీ సుఖ సంతోషాలను చూసి తట్టుకోలేక ఎంతోమంది ఏడుపులు తగులుతాయి. ఇక ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే చాలామంది తమ ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలను పెట్టుకుంటారు. కానీ
మీ ఇంటి గుమ్మానికి పొరపాటున కూడా రాక్షసుల ఫోటోలను పెట్టకూడదు. లేదంటే ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఇక ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో ఒంటరిగా తిరగకూడదు. అలాగే చీకటి పడ్డాక తలస్నానం చేయకూడదు. ఇక చాలామంది ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలే ఏర్పడతాయి. ఏ పని చేసినా అస్సలు పూర్తిగా కలిసి రావు. అలాంటి వారు మీ ఇంటి గుమ్మానికి పసుపు దారాన్ని కట్టుకోండి. ఒక తెలుపు రంగు దారాన్ని 5 పోగులుగా చేసి దానికి పసుపు రాసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. దిష్టి దోషాలన్నీ వెంటనే తగ్గుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.